హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్, నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కొట్టండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. ఈరోజు మీ ముందుకి స్విఫ్ట్ ZDI ప్లస్ టాప్ ఎండ్ 2019 మోడల్ వచ్చేసి కేవలం 68,000 మాత్రమే తిరిగింది. కస్టమర్ అయితే షోరూమ్ ట్రాక్ ఉందని చెప్తున్నారు. మీరు కూడా పోయి చెక్ చేసుకోవచ్చు. టైమింగ్ అయితే రీప్లేస్ కాలే, ఇంజిన్ కూడా ఎక్కడ ఇప్పలే. నాకు కూడా జెన్యున్గా ఉంది వెహికల్ అయితే. ఒక ఇన్సూరెన్స్ ఒక్కటే అయిపోయింది. ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు కంపల్సరీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. మైలేజ్ మీకు 25 ఇస్తుంది. డీజిల్ వెహికల్ కదా, ZDI ప్లస్ టాప్ ఎండ్ అనమాట. లాస్ట్లో వచ్చిన వెహికల్ అన్నమాట. ఇవి వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. మిగతా వివరాలని మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూస్తే చూడండి. వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది. టాప్ ఎండ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేవు. చిన్న చిన్న బంపర్కే ఉన్నాయి. టైర్లు కూడా చూడండి, 80 to 90% ఉన్నాయి టైర్లు. అన్ని అద్దాలు, ఫ్రంట్ అద్దం కూడా చూడండి షోరూమ్ చాలా వచ్చిందే ఉంది. ఈ అద్దం కూడా షోరూమ్దే, ఇది షోరూమ్దే, ఇది కూడా షోరూమ్దే. అన్ని షోరూమ్స్ వచ్చినవి ఉన్నాయి, ఏది మారలేదు. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి, చాలా నీట్గా ఉంది వెహికల్. టాప్ ఎండ్ అలై వీల్స్ కూడా చూడండి. కొంచెం ఇక్కడ చిన్న డెంట్ ఉన్నది. డోర్లు కూడా అన్ని ఒరిజినలే. ఇంటీరియర్ చూడండి, బాగుంది ఇంటీరియర్. సిస్టమ్ కూడా ఉంది, ఆండ్రాయిడ్ సిస్టమ్. 2 ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ కంట్రోల్స్. ఈ డోర్లు కూడా అన్ని ఒరిజినల్. లైవిల్స్ కూడా ఉన్నాయి చూడండి. బ్యాక్ సైడ్ టైర్లు కూడా చూడండి, 80 to 90% వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ. డిక్కీ కూడా చూడండి, అంతా ఒరిజినల్ ఉంది. ఈ టైర్ కూడా 90% ఉంది. ఎక్కడ అలాంటి రస్ట్ ఏం లేదు. ఇది షోరూమ్ది స్టెప్నీ వచ్చేసి షోరూమ్ది. ఇది 90% ఉంది, ఎక్కడ రస్ట్ ఏం రాలేదు. డిక్కీ అంతా ఒరిజినల్. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చాలా బాగుంది వెహికల్ అయితే. ఏ గ్లాసు, ఏ డోరు, బ్యానెట్ ఏది మారలే. అన్ని చిన్న చిన్న గీతలు అంతే. ఒరిజినల్ ఉంది, ఒరిజినల్ పెయింట్ మీదనే ఉంది. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్లు కాలేదు. 4 పవర్ విండోస్, సెంట్రల్ లాక్, మిర్రర్ అడ్జస్ట్మెంట్, మిర్రర్ అన్ని ఆల్ ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. టాప్ ఎండ్ వేరియంట్, ABS కూడా వస్తుంది. పుష్ స్టార్ట్ బటన్ కూడా వస్తుంది చూడండి. వెంటనే స్టార్ట్ అయిపోయింది, ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు. రీడింగ్ చూడండి, 68,000 తిరిగింది. నెంబర్ వచ్చేసి 3534 నెంబరు. ఆటోమేటిక్ క్లైమేట్, AC కూడా ఉన్నది చూడండి. AC కూడా చిల్డ్ వస్తుంది, AC ప్రాబ్లం అయితే లేదు. AC బ్లోయర్ ఒక్కటి ఇది విరిగిపోయింది. ఓకే, వెహికల్ యొక్క ఇంజన్ కూడా చూడండి. ఇంజన్ బీటింగ్ కూడా చూడండి, ఎక్సలెంట్ ఉంది. టైమింగ్ చైన్ కూడా మారుతాయి. ఇంజన్ ఎక్కడ ఎక్కలేదు. ఆప్రాన్స్ కూడా అన్ని ఒరిజినల్ ఉన్నాయి, ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. పట్టీ కూడా అంతా ఒరిజినల్, బ్యానెట్ ఒరిజినల్, అన్నీ ఒరిజినల్ ఉంది. బ్యాటరీ కూడా అమరాన్ బ్యాటరీ ఉంది. ఓన్లీ 68,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా కస్టమర్ ఉందన్నారు చూడండి. ఆయిల్ కూడా చేంజ్ చేసే ఉంది, రీసెంట్గానే మార్చారు ఆయిల్. ఇంజన్ బీటింగ్ అయితే బాగుంది. నా వెహికల్ మొత్తం రివ్యూ చూసారు కానీ వెహికల్ అయితే ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి కస్టమర్ కొంచెం ఎక్కువ డిమాండ్ చేస్తుండు. బండి తక్కువ తిరిగింది, ఎందుకంటే డీజిల్ బండ్లు ఎక్కువ తిరుగుతాయి. యాక్చువల్గా తక్కువ తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా ఉందని అన్ని టైర్లు కూడా 80 to 90% ఉన్నది. ఒక ఇన్సూరెన్స్ ఒక్కటే లేదు. టాప్ ఎండ్ వేరియంట్
6,50,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. మీరు రండి, డైరెక్ట్ కస్టమర్తో నేనే మాట్లాడిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.